అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి. కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటూ పాపం ఒక ఆవిడ తెగ గొంతు చించేసుకుంటూ ఒక వీడియో పెట్టేసిందనమాట. ఆమె చేసిన వీడియో మీద ఖచ్చితంగా కౌంటర్ అయితే ఇద్దాం. అంతకంటే ముందు నేను చెబుతున్నది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎవరైతే 11 సీట్లు వచ్చాయి, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి ఈ విధమైన మాటలు మాట్లాడుతూ వస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్ట్రైట్ అవే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. అంటే ఒక పులివెందుల ఎమ్మెల్యే మీద మీరు మీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయా? అంటే ఒక పులివెందుల ఎమ్మెల్యేకి భయపడిపోయేసి 3 పార్టీలు కలిసి పోటీ చేశాము అనేసి మీరు ఒప్పుకుంటున్నారా? అంతే కదా. మీకు 164 సీట్లు పైగా మీకు వస్తే మంచి పాలన అందివ్వకుండా మరి ఆ ఒక్క పులివెందుల ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకుంటూ సంవత్సరం రోజులు గడిపేశారు అంటే ప్రజాపాలన వైపు దృష్టి కొనసాగించకుండా అక్రమ అరెస్టులు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయము మీకు? ఆ భయంతోనే కదా పార్టీ ఆఫీసును వేదిక చేసుకొని ఆ యొక్క ఆఫీస్లో దాదాపుగా 300 ఛానల్స్ను మీరు లాంచ్ చేసి, అంటే యూట్యూబ్ ఛానల్స్ని నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను పెంచండి, విషయాన్ని చిమ్మండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనివి కల్పించి చెప్పండి అని కొంతమంది పేడ్ ఆర్టిస్టులను దింపేసేసి ఇంకా నిత్యము ఇంకా లైవ్లు ఇవ్వడము ఈ యొక్క యూట్యూబ్లో. ఏ విధంగా ఈ యూట్యూబ్లో కొంతమంది మేధావులు పనిచేస్తున్నారు. మేధావులు కాదండి, మేధావులు మెయ్యడానికి వచ్చిన మనుషులు ఇల్లు స్లీపర్ సెల్స్. ఒక విధంగా ఇటువంటి స్లీపర్ సెల్స్ అనబడే 300 ఛానల్స్ కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్న ఛానల్స్ చాలక ఇప్పుడున్న పచ్చ ఛానల్స్ దాదాపుగా 5 ఛానల్స్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకేమి సమస్యలు లేనట్లే, ఏదో అమరావతి సమస్య పెద్ద సమస్య అయినట్టు, ఏదో అమరావతి ఆడవాళ్ళనే ఇంకా అనకూడని మాటలు అనేసినట్టు వీళ్ళు ఏదైతే ఒక సీన్ క్రియేట్ చేసి ఒక విధ్వంస పాలన వైపుగా అడుగులు వేయిస్తున్నారో ఆంధ్ర రాష్ట్రంలో, ఈ అన్ని కప్పిపుచ్చడానికి వీళ్ళ స్లీపర్ సెల్స్ అనబడే ఛానల్స్ ద్వారా ఎటువంటి విషయాన్ని చుమ్ముతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. నిన్న కూడా చూసే ఉంటారు, పొదిలికి సంబంధించి లక్షల్లో జనాభా స్వచ్ఛందంగా తరలి వస్తే అది చూసి ఓర్వలేక 10 మంది ఆడవాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద చెప్పులు విసిరే ప్రయత్నము, రాళ్లు విసిరే ప్రయత్నము, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నము. అంటే ఎంత నీచాతి నీచమైన పాలనకు ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించాలి. రెచ్చగొడుతున్నది ఎవరు? దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కనుక ఇక వైసీపీ గుండాలనడము, గంజాయి బ్యాచ్ అనేసి వైసీపీ క్యాడర్ మీద, కార్యకర్తల మీద ఒక ముద్ర వేయడము. నిన్న ఎంతమంది గాయపడ్డారు అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల? దీని మీద ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా అంటే స్పందిస్తుంది. ఏ విధంగా స్పందిస్తుంది అంటే అక్కడ ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు అనేసి అంటారే కానీ ఏదైతే క్లియర్ కట్గా ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వైపు చెప్పులు దూసుకొస్తున్నాయి, రాళ్లు దూసుకొస్తున్నాయో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. అయితే ఇక్కడ అనేసి ఒక ఆవిడ ఉంటుంది కదా, ఈ కామన్ మ్యాన్ కి దేవుడు నోరిచ్చాడే గాని బుర్ర బుద్ధిని రెండింటిని కూడా దూరం చేసినట్టు ఉన్నారు. అందుకే బర్రెగొడ్డులాగా అచ్చొచ్చిన ఆంబోతులాగా ఇంకా విరుచుకబడిపోతూ ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా దేశం గురించి, రాష్ట్రం గురించి, మరి ఈమె మాట్లాడుతున్న మాటలేందో, పాపం ఆడవాళ్ళ గురించి ఈమె మాట్లాడుతున్న మాటలేందో. ఈమె కొన్ని రోజులైతే చాలా కామ్ అయిపోయింది. వైసీపీ జోలుకు రాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి జోలుకు రాకుండా చాలా కామ్ అయిపోయింది. కారణాలు ఏంటి అంటే ఈమె మీద చాలా విమర్శలు వస్తున్న వేళ చాలా మంది ఈమె మాట్లాడుతున్న మాటలకు ఇక కౌంటర్ ఇస్తూ వీడియోస్ చేయడం వల్ల కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసుకొని కొన్ని రోజులు కామ్ అయిపోయిన తర్వాతన ఏదైతే రీసెంట్గా ఒక అమరావతికి సంబంధించి సాక్షి ఛానల్ ఒక డిబేట్ కొనసాగిందో ఆ సాక్షి ఛానల్లో
ఇక కృష్ణంరాజు గారు ఏదైతే ఒక పదాన్ని మాట్లాడారో ఆ పదం మాట్లాడకూడదు అని ఇప్పటికి కూడా మేము ఖండిస్తున్నాం. అటువంటి మాట మాట్లాడడము 100కి 200% తప్పు అనేది మేము ఖండిస్తున్నా కూడా ఆ యొక్క జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా సాక్షి యాజమాన్యం కూడా సారీ చెప్పిన తర్వాత ఆ యొక్క విషయాన్ని చిన్నగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఈ స్లీపర్ సెల్స్ ఛానల్ ఏవైతే ఉన్నాయో, ఈ స్లీపర్ సెల్స్ ఛానల్స్ దేశం గురించి, రాష్ట్రం గురించి, మహిళా భద్రత గురించి, మహిళలను ఈ విధంగా అంటారా, ఇది అనడం తప్పు కదా అనే వరకు మాట్లాడి ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ మితిమీరిన ఉత్సాహంతో, అత్యుత్సాహం అంటారు, అత్యుత్సాహంతో ఈమె మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఇన్ని రోజులు ఎందుకున్నారు, ఒక ట్రోల్ చేసిన తర్వాత ఆ మాట మీద పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిన తర్వాత అప్పుడు సారీ చెప్తారా, మీ వైపు ఆడవాళ్ళు ఉన్నారా అంటే రాజధానిలో ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉంటారా అనేసి ఏదైతే ఇవ క్వశ్చన్ వేస్తుందో, ఖచ్చితంగా ఆడవాళ్ళ విషయంలో ఏదైతే ఆయన మాట్లాడారో, కృష్ణంరాజు గారు మాట్లాడారో, దాన్ని మేము 100కి 200% ఖండిస్తున్నాం. అది తప్పే, ఆ విధంగా మాట్లాడకూడదు. కానీ అంతకంటే ముందు ఒక చిన్న క్లిప్పింగ్ వేస్తాను. ఒక బాధ్యత కలిగిన ఇప్పటి స్పీకరు ఆయన గెలిచిన విజయోత్సవ సభలో ఏం మాట మాట్లాడారు మహిళా వాలంటీర్లను ఉద్దేశించుకుంటూ, ఆ యొక్క క్లిప్పింగ్ కూడా నేను వేస్తాను, అది మీరు చూడండి. దాని మీద ఈ యొక్క స్లీపర్ సెల్స్ అనబడే ఈ మేధావులు ఏం సమాధానం చెప్తారు, అంత ఇష్యూను కొండంత చేస్తూ రాష్ట్రాన్ని విధ్వంసం పాలన వైపు అడుగులు వేయిస్తున్న కొంతమంది మేధావులు ఏం సమాధానం చెప్తారో మరి చెప్పాలి. ఆ యొక్క క్లిప్పింగ్ను కూడా నేను ప్రజల ముందు ఉంచుతున్నా, ఒకసారి అందరూ కూడా చూడండి దయచేసి. అలాగే కళ్ళు తాగిన కోతుల ఈ వాలంటీర్లు చూసాం కదా, ఒక్కొక్క లంచ్కి చెబుతున్నాను, త్వరొక్క గుండా కట్టుకొని ఉన్నాను, మీకు పాముతో ఏ రకంగా ఉంటుందో చూపిస్తాను ఈ 5 సంవత్సరాలు. చూసారు కదా, ఆయన విజయోత్సవ ర్యాలీలో ఏం మాట్లాడారు, మహిళా వాలంటీర్స్ ని ఉద్దేశించుకుంటూ లాభాష, మిమ్మల్ని పాముకుంటానే ఈ 5 ఏళ్ళు అనేసి ఎంత హీనాతిహీనంగా, ఎంత ఘోరాతి ఘోరంగా ఆ మనిషి మాట్లాడారు అంటే ఆ మనిషి మహిళా వాలంటీర్లను ఉద్దేశిస్తూ మాట్లాడినందుకు ఈరోజు ఆయనకు స్పీకర్ పదవినిచ్చారా? ఈయన మీద చర్యలుండవా? ఈయన మాట్లాడిన మాటలను ఎవరైతే ప్రచారం చేశారో, మరి ఈవిడ గారు చెప్పినట్టు ప్రచారం చేసిన ఛానల్ని చొప్పు తీసుకొని కొట్టి ఉంటే ప్రజలు బుద్ధొచ్చేది కదా. ఆ ఛానల్ యాజమాన్యానికి, ఆ యొక్క ప్రచారం చేసిన వ్యక్తులకు ఇక సిగ్గొచ్చేది కదా. ప్రజలు చొప్పు తీసుకొని కొట్టుంటే ఎందుకు కొట్టలేకపోయారంటే, జనాలు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారో, ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలకు, ఆ యొక్క విధ్వంస పాలనకు భయపడి కొంతమంది జనాలు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలా లేరు జనాలు, ఇప్పుడు చాలా అలర్ట్గా ఉన్నారు. ప్రజలకు చాలా బాగా అర్థమవుతుంది. ఇటువంటి ఆంబోతులు 100 ముత్తుకున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఎక్కడ నమ్మట్లా ఇటువంటి వాళ్ళని. కాకపోతే ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే, నా దేశం గురించి, నా రాష్ట్రం గురించి, మహిళల గురించి అని ఏదైతే ఈమె మాట్లాడుతుందో, అమరావతిలో ఉన్న వాళ్ళే మహిళల కాదుగా. మహిళా వాలంటీర్స్ అంటే మనల్ని కరోనా పాండమిక్ స్టేజ్లో మనకి ఎంత సేవలు అందించారు, వాళ్ళ ఫ్యామిలీలని, వాళ్ళ బిడ్డలని, వాళ్ళకున్న సమయాన్ని కూడా పక్కన పెట్టేసేసి మన కోసం, మన ప్రాణాల కోసం మహిళా వాలంటీర్లు ఏ విధంగా పనిచేశారో, మరి ఆ యొక్క త్యాగాన్ని గుర్తించకుండా ఒక బాధ్యత కలిగిన స్పీకరు లాభాష మాట్లాడుతూ 5 సంవత్సరాలు మిమ్మల్ని పాముకుంటానే అనేసి అంటున్నాడంటే మరి అర్థం ఏంటి? దీనికి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళా వాలంటీర్లు ఉన్నారు, మరి వీళ్ళు ఆడవాళ్ళు కాదా? వీళ్ళకంటూ గౌరవము, మర్యాద, విలువలు అనేది ఉండవా? అంటే అమరావతి చుట్టూతల మన వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అన్నారు కాబట్టి మమ్మల్ని అన్నట్టే అని ఏదైతే ఏకపక్ష ధోరణికి వెళ్ళి ఈరోజు చిన్న ఇష్యూని పెద్దదిగా క్రియేట్ చేస్తున్నారో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా
ఈ హామీలను మేము అమలు చేస్తాము అని చెప్పి గద్దె ఎక్కిన తర్వాత హామీలు అమలు చేయకపోగా రెడ్ బుక్ రాజ్యాంగము ఏదైతే ఉందో దాన్ని అమలు చేసుకుంటూ డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కనుచూపు మేర లేకుండా అంటే ఆంధ్ర రాష్ట్ర పొలిమేరలు దాటి చేశారు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటున్న ఈ మేధావికి చెప్తుంది ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది రెడ్ బుక్ రాజ్యాంగం, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది అక్రమ అరెస్టులు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఇచ్చిన హామీలు ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్. నీలాంటి కొంతమంది మేధావులతో కొంతమంది ఆంబోతులను పెంచి పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను పెంచడానికి ఇంకా మీలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యే మీద మీరు ఏదైతే అంటున్నారో పులివెందుల ఎమ్మెల్యే మీద ఇంతమంది పనిచేస్తున్నారు అని అంటే ఒక్కసారి మీ బలహీనత ఏంటో ఆలోచించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మహిళల గురించి, మహిళా ఓటర్ల గురించి మాట్లాడుతున్న ఈ యొక్క కామన్ ఓటర్కు నేను స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో నువ్వు తెలంగాణ వదిలి ఆంధ్ర రాష్ట్రానికి రా, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకో. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి అంటే కూటమి పార్టీలకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే కొంతమంది గూండాలు ఏం చేస్తుంది అంటే ఆడపిల్లల ప్రాణాలను అర్ధాంతరంగా చిదిమేస్తున్నారు. తెనాలి సంఘటన తీసుకున్నా, ముచ్చుమర్రి సంఘటన తీసుకున్నా, లేదు అనంతపురం సంఘటన తీసుకుంటే కూటమి ప్రభుత్వం దట్టు టీడీపీకి సంబంధించిన కార్యకర్త బిడ్డని అదే టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 14 మంది 6 నెలలుగా అమ్మాయిని మానభంగం చేస్తూ వస్తే అమ్మాయి మీద బీర్ బాటిల్తో దాడి చేసి ఆ అమ్మాయిని ఇక ఏ విధంగా చంపారో మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు. అంతేకాకుండా రీసెంట్గా రాయచోటికి సంబంధించి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కారణం ప్రేమోన్మాది టార్చర్ తట్టుకోలేక. ఆ ప్రేమోన్మాది ఎవరు అంటే టీడీపీ పార్టీ కార్యకర్త. ఎక్కడ చూడు ఇటువంటి గూండాలు, ఇటువంటి ఉన్మాదులు ఆడపిల్లల మీద విరుచుకబడుతున్నారు అంటే వయసుతో సంబంధం లేకుండా మరి ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయమ్మా ఆంధ్ర రాష్ట్రంలో. ఇటువంటి అఘాయిత్యాల మీద మాట్లాడు. గూండాలు, ఈ గాంజాయి బ్యాచ్లు, అలాగే అమ్మాయిల మాన ప్రాణాలు అర్ధాంతరంగా తీస్తున్న దగులుబాచీలు, దరిద్రులు, వీళ్ళందరినీ కూడా వ్యవస్థలు వదిలేస్తున్నాయమ్మా. వ్యవస్థలు వీళ్ళందరినీ రక్షిస్తూ వదిలేస్తుంటే యథేచ్ఛగా బరిదెగించిన పశువుల్లాగా ఆడపిల్లల మీద పడుతుంటే వీళ్ళకు వయసుతో పనిలే. 3 సంవత్సరాల పిల్ల, 3 నెలల పిల్ల, లేదు 60 ఏళ్ల ముసల్దా, దీంతో పని లేదమ్మా. కంటికి ఎవరు కనబడితే వాళ్ళ మీద యథేచ్ఛగా మద్యము ఏరులై పారుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎవడికి వాడు దోచుకుంటుంటే పేదవాడి పొట్టగొట్టి ఒక ధనవంతుడు బతుకుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి అరాచకాల మీద మాట్లాడే దమ్ము లేని నువ్వు ఈరోజు మహిళల గురించి, మహిళా ఓటర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆంధ్ర రాష్ట్రంలో మహిళ పడుతున్న సాధక బాధకుల గురించి నీకు అర్థమవుతుందా అసలు? కడుపుకు అన్నమే కదా తింటున్నావు, పెంట అయితే మనం తినట్లేదు కదా. కడుపుకు అన్నం తిన్నప్పుడు నిజాలు మాట్లాడాలి. మహిళల్ని ఓటేయమంటే ఎలా వేస్తారు? విలువల గురించి, విశ్వసనీయత గురించి మీరు మాట్లాడతారని మాకు క్వశ్చన్ అయినా కాదు. ఎవడో పట్టమని కొడితే మాకు బుద్ధి రావడం కాదు. పొదిలి సభ చూడు, మిమ్మల్ని పట్టమని కొట్టడానికి, అదే నువ్వు ఏదైతే ఇట్లా చేయి చూపించన్నావో దాంతో కొట్టడానికి లక్షల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది అర్థం చేసుకో. ఇలాగే వాగుతూ వచ్చావనుకో నిన్ను కొట్టడానికి కూడా ప్రజలు, నువ్వు ఏదైతే చేయి చూపించావో దాంతో నిన్ను కొట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసేసి గమనించుకో. నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాగేసుకుంటా, చించేసుకుంటా అనేసి అంటే ఇక్కడెవరు నీ మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అమరావతిలో ఉన్న ఆడవాళ్లే కాదు, ఆడవాళ్ళు మహిళా వాలంటీర్లు కూడా ఆడవాళ్లే. మహిళా వాలంటీర్లను ఉద్దేశిస్తూ లా భాష మాట్లాడుతూ మిమ్మల్ని 5 ఏళ్ళు పాముకుంటానే నాడే ఆ వ్యక్తి మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి. ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా అది యథేచ్ఛగా ప్రచారం చేసేసేసి మా ఘనకార్యము మా ప్రభుత్వంలో ఇలానే మేము మాట్లాడతాము అని ఏదైతే వదిలారో ప్రజల్లోకి ఆ వీడియోస్, ఆ యాజమాన్యాన్ని ఆ వీడియో వదిలిలోని కూడా నువ్వు ఏదైతే అన్నావు ఇట్ట పట్టుమని కొడితే కానీ సిగ్గు రాలేదా అని మీలాంటి వాళ్ళకు ఒక్కొక్కరికి
10 ఏట్లు దాంతోనే కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది గమనించుకో. అర్థమవుతుందా? ఇష్టానికి వాగుతూ ఒత్తుకుంటూ వచ్చినావనుకో మర్యాద ఉండదు. ఇప్పటిదాకా నువ్వు ఒక మహిళవని గౌరవిస్తూ వచ్చిన ఒక ఆడకూతురు అత్యాచారానికి గురవుతుంటే దీని మీద నువ్వు డిస్కషన్ కొనసాగించకుండా అమరావతి మహిళల్ని అనేసారంట. మరి ఆంధ్ర రాష్ట్రంలో మహిళా వాలంటీర్ల మహిళలుగా కనపడలేదా? నీ కంటికి కనపడలేదా? అంత పచ్చకామర్ల జోకుతో బాధపడుతున్నావా నువ్వు? అలా నువ్వు ఒక జర్నలిస్టువా? అయ్యన్న పాత్రలు అటువంటి కామెంట్ చేసినప్పుడు మరి నీ నోరేమైంది? గుడిగురానికి పళ్ళు దమ్ముతున్నావా? లేకపోతే చెట్లమ్మడో పుట్లమ్మడో తిరుక్కుంటూ ఉన్నావా? లేకపోతే ఇప్పుడు నిద్రలేసి వచ్చావా? ఇటువంటి మాటలు ఎన్ని మాట్లాడారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని. భారతమ్మనైతే ఈ రోజు టార్గెట్ చేశాము, టార్గెట్ చేయలేదనే రోజే లేకోకుండా ఎంతగా ఆమెని ట్రోల్ చేస్తున్నారు, ఎంత టార్గెట్ చేస్తున్నారు. మీరు జనాల్ని రెచ్చగొట్టుకుంటూ, జనాల్ని డిస్టర్బ్ చేస్తూ, ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధ్వంసాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అటువంటి వాతావరణము ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పే బాధ్యత మీకుంటే ఆ యొక్క ఇష్యూని అణిచే ప్రయత్నం చేస్తారే కానీ మీ యొక్క పచ్చ ఛానల్లో వేసుకొని ఇంకా ప్రజల్ని రెచ్చగొడుతూ ఆ రేణుకా చౌదరి లాంటిది, నీ లాంటిది ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండరు, ఆంధ్రాలో ఎక్కడో కూర్చుంటారు, తెలంగాణలో ఒకరు, ఢిల్లీలో ఒకరు కూర్చుంటారు. మీకెక్కడ బాధ్యత ఉంది? కష్టమైనా నష్టమైనా అనుభవించేది మేం కదా. ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం వైపు అడుగులు వేస్తున్నది ఎవరు అంటే ఈ కూటమి ప్రభుత్వము. ఈ కూటమి ప్రభుత్వానికి సరిస్తున్న మీ బాధ్యతలు లేని వ్యక్తులు కదా. జగన్మోహన్ రెడ్డి గారి భార్యను అన్నారని కానీ, వాళ్ళ తల్లిని అన్నారని కానీ, వాళ్ళ పిల్లలు అన్నారు కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన రీసెంట్గా పొదిలి దాడిగా తీసుకున్నా కూడా ఆయన మీద అంత దాడి జరుగుతుంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క రోజైనా మీరు రెచ్చగొట్టినట్టు, మీ ఛానల్ రెచ్చగొట్టినట్టు, మీ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు రెచ్చగొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కనుసైగ చేస్తే, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కనుసైగ చేస్తే మరి రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు ఏ విధంగా దెబ్బతింటుందో అర్థం కాలేదా? ఆ లా అండ్ ఆర్డర్ పట్ల, స్వామ్యం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే తన మీద ఎంత దాడి జరుగుతున్నా, ఎంత విషయాన్ని చిమ్ముతున్నా, మీద ఎంత వ్యతిరేకతను మీరు పెంచుతున్నా ఆయన నేటికి కూడా సమన్వయం పాటిస్తూ వస్తున్నారు అంటే ఆయన కదా నిజమైన ప్రజానాయకుడు. ఆయన వైపు కదా మహిళలు ఉన్నది. మీ వైపు ఉన్నారా మహిళలు? ఆపాదించుకొని బతికేస్తున్నారు మీ బతుకులకు. మీ బతుకులు ఎప్పుడు అబద్ధాల మీద కోటలు కట్టుకొని బతికే బతుకులే మీ బతుకులు. కాబట్టి ఒక్క పులివెందుల ఎమ్మెల్యేని మీరు ఏదైతే ఎద్దేవా చేస్తున్నారో, 11 సీట్లని ఏదైతే ఎద్దేవా చేస్తున్నారో ఆ 11 సీట్ల వ్యక్తికి, ఆ ఒక్క ఎమ్మెల్యేకి మీరు భయపడి పోస్తున్నారు గంటకు అని అంటే, నిద్ర రాకుండా నిద్రలో కూడా లేచి పోస్తున్నారు అని అంటే అర్థం చేసుకో మీ పరిస్థితి ఎంత దారుణానికి దిగజారితే భయం వల్ల మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. అర్థమవుతుందా? ఈ యొక్క వాస్తవాలను గుర్తెరిగి బాధ్యతగా వీడియోస్ చేయి. నా దేశము, నా రాష్ట్రము అనేసి తెగ డ్రామాలు కొట్టక. అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళు దేశం గురించి, రాష్ట్రం గురించి పనిచేయరు. నా పొట్ట, ఇల్లు, నా డబ్బులు, నా కార్లు, నా బంగ్లాలు, నా వర్గం అంటూ పనిచేసే నీలాంటి సంస్కారులు దేశం గురించి, రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే జనాలు పక్కున నవ్వుతున్నారమ్మా. నవ్వుల పాలు అవ్వకు, ఆడబిడ్డవి. అర్థమవుతుందా? ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.